అందరికీ నమస్కారం. సంచలనం సృష్టించినటువంటి వేరే సోదరి హత్య కేసుకు సంబంధించి మరి పోలీసులు పురోగతి సాధించారు. మరో ఇద్దరు నిందితులు ఈ కేసులో కీలకంగా, ఎందుకంటే వేరే చౌదరి హత్య జరిగిన ప్రాంతంలో ఆయన కత్తితో పొడిచినటువంటి వారిలో రుచేంద్ర బాబు, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి రుచేంద్ర బాబు, అదేవిధంగా నాగరాజు, వీరిద్దరిని త్రోగుంట సమీపంలో ఒంగోలు డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా వీరిని అదుపులో తీసుకొని కోర్టుకు హాజరుపరిచినట్లు మరి సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి అప్పటి నుంచి కూడా కొంతమంది వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ఎస్పీ గారు ప్రెస్ మీట్లో తెలిపిన వివరాల తర్వాత కూడా కీలకంగా ఉన్నటువంటి మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు పూర్తి స్థాయిలో వేట కొనసాగిస్తున్న వేళ ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఇద్దరును పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కీలక సమాచారం తీసుకోవటం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి ముప్పా సురేష్ కీలకం. ఆయన కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే కొంత కీలక సమాచారం, ఎందుకంటే వేరే చౌదరి హత్య కేసులో ఫస్ట్ టైం అరెస్ట్ చేసినటువంటి 9 మంది రిమాండ్లో ఉన్నటువంటి వారిని మళ్ళీ పోలీసులు తీసుకొని విచారించడం జరిగింది. వారి వద్ద నుంచి కొంత కీలక సమాచారం రావటం, ఆ కీలక సమాచారం ఆధారంగా పోలీసులు తనదైన శైలిలో మరి గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మరో ఇద్దరు నిందితులను త్రోగుంట వద్ద వారు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ముప్పా సురేష్ కోసం పూర్తి స్థాయిలో పోలీసులు వేట కొనసాగిస్తున్న వేళ దాదాపుగా ముప్పా సురేష్ గనక దొరికితే ఈ కేసుకు క్లైమాక్స్ కూడా, ముగింపు కూడా దొరుకుతుందని ఆశపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ ముప్పా సురేష్ గోల్డ్ వ్యాపారి, అదేవిధంగా గతంలో ఆయనకు కొంతమంది ఐఏఎస్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయని ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న వేళ మరి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గాలింపు ముమ్మరం చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ముప్పా సురేష్కు సంబంధించి గాలింపు చర్యల్లో ఎస్పీ దామోదర్ గారి పర్యవేక్షణలో కూడా గాలింపు ముమ్మరంగా సాగుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. త్వరలో ముప్పా సురేష్కు సంబంధించినటువంటి మరి కీలక సమాచారం కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే గతంలో ఈ ముప్పా సురేష్కు సంబంధించినటువంటి ఒక ఆడియోని మరి మహా టీవీ లీక్ చేయటం, అదేవిధంగా ఆ ఆడియోని వైరల్ చేయటం, వారి భార్యను తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెట్టి మరి ఆ ఇంటర్వ్యూ తోటి మాట్లాడటం కూడా కొంత సంచలనం రేకెత్తించిందని కూడా తెలియజేసుకోవచ్చు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఆది నుంచి కూడా కీలకమైనటువంటి వ్యక్తుల వద్ద నుంచి సమాచారం రాబడుతున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ముప్పా సురేష్కు సంబంధించి చెక్కు పెట్టేందుకు, ఆయన అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఎంత నిందితుడైనా పోలీసులకు దొరకాల్సిందే, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మరి ముప్పా సురేష్ను త్వరలో అరెస్ట్ చేస్తారనే సమాచారం అయితే ఒంగోలులో టాక్ అయితే బలంగా వినిపిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.